హాయ్ ఫ్రెండ్. ఓకే. ఒక లిస్ట్ ఇచ్చి, ఓకే. దీన్ని ఫ్లాటెన్ చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్‌పుట్ ఈక్వల్ టు ఫ్లాటెన్ అంటే లైక్ 1, 2, 3 అగైన్ 4, 5, 6 ఓకే. ఇలా చేయమంటే ఫ్లాటెన్ చేయమంటే ఏం చేయాలంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఓకే. ఇక్కడ మనం ఏ పంపించేసి అగైన్ ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ మనకి సబ్ లిస్ట్‌లో ఏముంది? లిస్ట్ ఉంది కాబట్టి జస్ట్ ఎంప్టీ లిస్ట్‌ని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది ఫ్లాటెన్ అయిపోద్దనమాట. ఓకే. అది. సేమ్ ఎనీ డేటా టైప్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ ఇస్తున్నా. సెట్‌లో నేను టపుల్ ఆఫ్ 1, 2, 3 అగైన్ 4, 5, 6 పాస్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ ఓకే. దీన్ని ఫ్లాటెన్ చేయాలి. ఫ్లాటెన్ చేయాలన్నప్పుడు సమ్ ఆఫ్ ఓకే. ఇక్కడ జడ్ ఈస్ ద మై ఇన్‌పుట్. ఫ్లాటెన్ చేయాల్సిందేంది? టపుల్ కదా! రెండో పారామా ఓకే. సబ్ లిస్ట్‌లో టపుల్ ఉంది కాబట్టి పాస్ చేస్తే ఫ్లాటెన్ అయిపోద్దనమాట అది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లిస్ట్ అగైన్ టపుల్ 1, 2, 3 అగైన్ క్లోజ్. ఓకే. నెక్స్ట్ 4, 5, 6 క్లోజ్ అండ్ లిస్ట్ క్లోజ్. ఓకే. అగైన్ లిస్ట్ క్లోజ్. దీన్ని ఫ్లాటెన్ చేయమంటే ఏం చేయాలి? ఓకే. ఇక్కడ 2 స్టెప్ మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? లిస్ట్‌ని ఫ్లాటెన్ చేయాలి. సమ్‌లోకి పంపించాలి. తర్వాత ఓకే. వచ్చిన రిజల్ట్‌ని మళ్ళీ టపుల్‌కి పంపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జడ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను స్టోర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఏం పంపించాలి? ఇన్‌పుట్ ఏ. సెకండ్ వన్ ఇక్కడేంది? ఈ సబ్ లిస్ట్ ఉంది కదా! లిస్ట్ కాబట్టి ఫస్ట్ లిస్ట్‌ని ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ చెక్ చేస్తే మనం జడ్. ఓకే. ఇప్పుడేమొచ్చింది? లిస్ట్ ఆఫ్ టపుల్ వచ్చింది. మనం ఏం చేయాలి? అగైన్ సమ్ ఆఫ్ ఇక్కడ వన్ మోర్ పారామీటర్ ఏముంది? టపుల్ పంపించాలి. కాబట్టి టపుల్ ఇచ్చేస్తే సరిపోద్దనమాట. ఓకే. ఫ్లాట్‌ని యూజ్ చేస్తదనమాట. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. థాంక్ యూ.